గతంలో మనకు జిహెచ్ఎంసీలో కానీ వాటర్ వర్క్స్లో కానీ కొంత డబ్బులు ఉండేది. ఇటువంటి పనులు ఏవి కావాలన్నా కూడా నేను అంబర్పేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. 100 కోట్ల రూపాయల పనులు చేయించాను. కానీ ఈరోజు పరిస్థితి ఆ రకంగా లేదు. ఈరోజు వీధి లైట్లు కాలిపోయి 8 నెలలు 9 నెలలు అయినా కూడా ఆ బల్బుల ప్లేస్లో కొత్త బల్బులు పెట్టడానికి డబ్బులు లేవు జిహెచ్ఎంసీ దగ్గర. అది పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ఈరోజు జిహెచ్ఎంసీ తయారైంది. దానికి కారణము నిధుల కొరత. ప్రభుత్వము మన హైదరాబాద్ నుంచి బాగా రెవెన్యూ వస్తుంది, కానీ 30% జనాభా హైదరాబాద్లో ఉంటుంది. కానీ ఆ నిధులు కేటాయింపులు అనేది లేని కారణంగా ఈరోజు మనకు హైదరాబాద్కు పనిచేసేటువంటి మేజర్ 2 డిపార్ట్మెంట్సే. ఒకటి జిహెచ్ఎంసీ, 2 వాటర్ వర్క్స్. జిహెచ్ఎంసీ పార్కులు కానీ, రోడ్లు కానీ, వర్షపు నీటి కాలువలు కానీ ఇవి మేజర్గా వాళ్ళు మనకు సహకారం అందిస్తారు. వాళ్ళు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ జిహెచ్ఎంసీది. అందుకే డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు ఈరోజు. అదేవిధంగా వాటర్ వర్క్స్, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వ్యవస్థ వాటన్నిటిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్. ఈ 2 డిపార్ట్మెంట్స్ ఈరోజు నిధుల కారణంగా ఇబ్బందులు అవుతుంది. అరాకొర వాళ్ళ సాలరీసు, చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్స్ వాళ్ళు చెప్తే వాడు వచ్చే పరిస్థితి కూడా, ఎందుకంటే పనులు చేస్తా కూడా వీళ్ళు సకాలంలో డబ్బులు ఇవ్వరని కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు తప్పకుండా హైదరాబాదు మరి కనీస సౌకర్యాలు మెరుగుపరచాలంటే ప్రభుత్వం నుంచి నిధులు కావాలి. తప్పకుండా నేను ఇప్పటికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి నేను స్వయంగా చెప్పాను. మళ్ళీ వారిద్దరు కూడా చెప్తాను. దయచేసి ఈ యొక్క సమస్యలో మన సహకారం కూడా ఉండాలి. అంటే మన బస్తీలే కాదు, హైదరాబాద్ సిటీ సహకారం. రోడ్ల మీద ప్లాస్టిక్ వేయడము, ఇప్పుడు చూశారు మీరు, పెద్ద పరుపే వచ్చింది అందులో. ఆ రకంగా ఎంత పెద్ద లైన్ వేసినా కూడా ప్రజల సహకారం లేకుండా ఏ వ్యవస్థ కూడా ముందుకు సాగదు. ఈరోజు మనము డ్రింకింగ్ వాటర్ వస్తుంది. డ్రింకింగ్ వాటర్ కొంతమంది ఓపెన్గా ఉంటాయి, అవసరం అయిపోయినంత ఎంత వాటర్ పట్టుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేయరు. కారణంగా వాటరు రోడ్డు మీద వెళ్తుంది. ఈ వాటర్ రావాలంటే నాగార్జున సాగర్కి వెళ్ళి తీసుకొస్తాం మనం. నాగార్జున సాగర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఇంటికి వస్తున్నదంటే దాన్ని మనకు అనుకూలంగా వాటర్ కూడా వాడుకోవాలి. అది లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజల సహకారం కూడా ఉండాలి. ప్రభుత్వ అధికారులు కూడా కొంత బాధ్యతగా మరి అంతా ఒకసారి చేయకపోయినా కొంత రిలీఫ్ ఇచ్చుకుంటూ దీన్ని శాశ్వత పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి మాట్లాడాను. అదేవిధంగా కొంత రోడ్డు కట్టింగ్ పర్మిషన్ కావాలంటే కూడా పోలీస్ కమిషనర్, జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ తోటి కూడా మాట్లాడాను. వాళ్ళిద్దరూ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కానీ, వాటర్ వర్క్స్ ఆఫీసర్స్ కానీ రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన దగ్గర 2, ఒకటి వాటర్ వర్క్స్ లైన్ శాంక్షన్ ఇప్పించాం గతసారి వచ్చినప్పుడు నేను. అది కూడా ఇప్పుడు మన వాళ్ళు ఎస్టిమేషన్ చేసి శాంక్షన్ తీసుకున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ వారు కూడా, మేడం కూడా చెప్పింది, వాళ్ళు కూడా కొంత లైన్ కొత్తదేస్తాం మేము, పర్మిషన్ ఇస్తా అని చెప్పారు. ఆ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. వాళ్ళు తప్పకుండా రేపు వెళ్ళి దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియరెన్స్ తీసుకొని ఈ పనులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో చాలా మన పెద్ద పెద్ద అపార్ట్మెంటాలు ఉంటాం, కానీ ఇంట్లో అయిన చెత్త అంతా కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి రాత్రిలో ఎవరిలో దిగేటట్టు చూసి కిందికి వేస్తారు, 5th ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ నుంచి. ఆ రకంగా చేయకూడదు. మన ఇంటికి చెత్త తీసుకుపోయేటోళ్ళు వస్తారు, వాళ్ళ చేతికే ఇవ్వాలి. అదేవిధంగా మనం ఒకవేళ ఆ రకమైనటువంటి అవకాశం లేకపోతే ఎక్కడైతే చెత్త కుండీలు ఉన్నాయో అక్కడ అది వాంక పోయేయాలి. మనం ఇక్కడంగా ఇస్తే అది ఎక్కడ పోతుంది? అది అల్టిమేట్గా మోరీలల్లో పోతుంది. మోరీలల్లో మా ఇంట్లో అయిపోయింది, నేను మోరీలు వేస్తే వెళ్ళిపోయింది అనుకుంటే అది ఇంకో ఇంటికాడ అవుతుంది, ఇంకో తర్వాత కింది ఇంటికాడ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఈరోజు, ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న టెక్నాలజీ కూడా తక్కువ ఉంది. ఈరోజు ఈ యొక్క వర్షపు నీటి కాలువలు క్లీన్ చేసే టెక్నాలజీ లేదు. ఎంతసేపు మాన్యువల్ ఉన్న దగ్గర ఒక గజం అటు ఇటు తీసేసి చెత్త ఆడనే పెడతారు, మళ్ళీ వర్షం వస్తే లోపలికి వెళ్తుంది అది. కాబట్టి ఆ మాన్యువల్ టు మాన్యువల్ మధ్యలో ఉన్నటువంటి పైప్ లైన్ కానీ, లేకపోతే నాల ఏదైతే ఉంటుందో ఆ నాల క్లీన్ చేసేటువంటి టెక్నాలజీ లేకపోతే ఆ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా హైదరాబాద్లో లేదు. చాలా సంవత్సరాలు దీని మీద కూడా నేను పోరాటం చేస్తున్నాను. కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి, మా సంస్థల పరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయాలి, కొత్త టెక్నాలజీ తెచ్చుకోవాలి, కావలసినటువంటి నిధుల ఏర్పాటు కూడా చేయాలి. ఆ నిధుల ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యల నుంచి పరిష్కారం అవుతాం. కాబట్టి దయచేసి, నేను మొన్న వర్షాకాలం ఇప్పుడు వచ్చాను, మళ్ళీ ఈరోజు కూడా చూశాను. తప్పకుండా దీనికి కొంత శాశ్వత పరిష్కారం మనందరము కలిసి చేయాలి. ఇప్పుడే చెప్పారు 9 కోట్ల రూపాయలు అవుతుందని. 9 crores కావాలంటున్నారు. 9 crores ఒక బస్సుకి పెట్టాలంటే వాళ్ళ మనసు ఒప్పుకోదు, అంత డబ్బులు కూడా లేవు వాళ్ళకు. అయినప్పటికీ తప్పదు. ఇదేదో మన బస్తీలో వచ్చినటువంటి డ్రైనేజ్ కాదు, మన బస్తీలో వచ్చినటువంటి వర్షం నీటి కాదు. ఎక్కడెక్కడో
దూర ప్రాంతాల నుంచి అక్కడ పడ్డటువంటి వర్షం కానీ, లేకపోతే అక్కడ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నటువంటి డ్రైనేజ్ కానీ ఈరోజు మనకి ఇబ్బంది పెడతా ఉన్నవి. కాబట్టి డబ్బులు ఎంత ఖర్చు అయినా కూడా తప్పకుండా వాటన్నిటిని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వాన్ని, జిహెచ్ఎంసీది, వాటర్ వర్క్స్ది. ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా కొంత సమన్వయం చేసుకోవాలి. మీరు ఆ యొక్క డ్రైనేజీ ఇక్కడ రాకుండా, లేకపోతే మీరు మీ డ్రైనేజ్ మీ పైప్ లైన్లో కలవకపోతే బస్తోళ్ళందరూ ఒక రోజు 5-6 సంచుల కాంక్రీట్ తీసుకెళ్ళి ఆ యొక్క లైన్లో వేస్తారు. అప్పుడు డ్రైనేజ్ ఎవరు కొట్టేస్తారు మొత్తం. ఎస్ సార్, లాస్ట్ టైం కూడా వెరిఫై చేశారండి సార్, అది ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. మళ్ళీ ఒకసారి మేము కూడా ట్రై చేస్తాం. ఎక్కడ వస్తుంది మీరు చూసుకోవాలి. అదే సార్, మా వాళ్ళు ట్రై చేశారు సార్. మన యొక్క వర్షపు నీటి కాలువలు కానీ, మన రోడ్లు కానీ, మన స్ట్రీట్ లైట్లు కానీ, లేకపోతే మన పొదుపు సంఘాలు కానీ, మన పార్కులు కానీ మెయింటైన్ చేసి వారికి సహాయ సహకారాలు అందించేటువంటి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మేడం ఉన్నది. ఇది ఇట్లా కేంద్ర మంత్రి గారు వచ్చారు, తిరిగారు, ఈ సమస్య పరిష్కార మార్గం కనుగొనాలని చెప్పారు. కాబట్టి ఇది పరిష్కార మార్గం కనుగొనాలంటే ఈ రకంగా చేయాలని చెప్పి మీరు లెటర్ రాసి నాకు కాపీ ఇవ్వండి. మీరు చెప్పొచ్చు కదా, ప్రపోజల్ అయితే చేస్తాం. మీకు చెప్పి మీరు చేసేది కదా, మీ కమిషనర్ చేయాలి కదా, మీరు చెప్పండి విషయం, నేను మాట్లాడతా వాడితో, ఏం పర్లేదు. సరే సార్, పోలీస్ పర్మిషన్ రాగానే ఈ 62 lakhs ఈ వర్క్ టేకప్ చేస్తే కొంచెం ఈ గల్లీ రిలీఫ్ అవుతుంది సార్. ఇందాక మనం చూసిన నాలా ఓవర్ఫ్లో అనేది అంతగా ఉండకపోవచ్చు. ఇంకో సబ్మిషన్ సార్, ఇది వరకు మాకు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ స్టాఫ్కి ఐఆర్టీ టీమ్స్ అండ్ మెట్టి టీమ్స్ అని ఉండేవి సార్. ఇవి ఇట్లా ఇమ్మీడియట్గా ఏదైనా మ్యాన్ హోల్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఏదైనా మట్టి పేరుకుపోయినట్లయితే మాకు తీయడానికి ఉండేది. ఇప్పుడు అదంతా కూడా మనకి హైడ్రా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ దగ్గర స్టాఫ్ ఎక్కడ తల్లి, ఎవరున్నారు? హైదరాబాద్లో వచ్చారు కదా, క్లియర్ అయితే వర్షం వచ్చినప్పుడు, మామూలు టైంలో కాదు. అది అలా అంతే కదా తల్లి, నాకు కూడా తెలుసు కదా, నువ్వు అట్లా అంటావు. సబ్మిషన్ సార్ మాకు ఇప్పుడు ఐఆర్టీ టీమ్స్ కానీ మెట్టి టీమ్స్ కానీ మానిచి టీమ్స్ అడుగుతలే నేను అడిగేది డ్రైనేజీలలో సిల్ట్ తీసే శాశ్వత. ఇప్పుడు చాలా డ్రైనేజీలలో స్టామ్ వాటర్ లైన్స్లలో సిల్ట్ పేరుకుపోయింది. ఇప్పుడు చూసాం కదా మనం డిసెంబరు, జనవరిలో, ఈవెన్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాలలోనే సిల్ట్ తీయాలా. వర్షాకాలంలో మనం తీయలేము. తీసి పెట్టిన రోజు రాత్రి వర్షం వస్తే మీరు చేసిన కష్టం అంతా మళ్ళీ డ్రైనేజ్లో కొట్టుకుపోతుంది. కాబట్టి మీరు ముందే తీయాలా. మొత్తం మనం కాంట్రాక్ట్ ఇస్తాము, నేను కాంట్రాక్టర్కి ఇచ్చాను కదా మొత్తం. వాడు ఎందుకు తీయలే? ఎవడు డబ్బులు తీసుకున్నాడు కదా, వాడు డబ్బులు తీసుకున్నా చేస్తున్నాం సార్. ఎందుకు తీయలేదు? ఇప్పుడు ఇవన్నీ మేము చూసినాం కదా సార్. ఇప్పుడు ఉంది కదా సార్, మనం పైన తీసుకుంటూ వస్తున్నాం. ఒక్క వాన పడితే సార్ మీరు చూడండి సార్, మొత్తం మళ్ళీ వచ్చేస్తుంది సార్. వర్షం రాకముందే తీయాలి, అదే కదా నేను చెప్పేది. జిహెచ్ఎంసీకి చెప్తున్నా, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్లోనే ఇవన్నీ మార్చిలో ఎండాకాలం కంటే ముందే మొదలు పెట్టాలి పనులు. వర్షాకాలం మొదలు పెడితే ఏమైతే అట్లే అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మీ కాంట్రాక్టర్ ఎవరు సార్? సబ్మిషన్ సార్, ఇప్పుడు మాకు వన్ టైము మాకున్న లెంత్కి, ఎగ్జిస్టింగ్ లెంత్కి ఎస్టిమేషన్ వేసి మేము ప్రపోజల్ పెట్టి శాంక్షన్ తీసుకొని చేస్తాం సార్. జస్ట్ ఇప్పటికీ 5-6 times మాన్సూన్ టైంలోనే 5-6 times డీసిల్టింగ్ అయింది సార్ ఈ ఎగ్జిస్టింగ్ నాలా. అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వర్షం వస్తే మళ్ళీ ఆ సిల్ట్ అంతా కొట్టుకొని వచ్చేస్తారు సార్, పైనుంచి వచ్చేస్తారు సార్. నేను మీది తప్పంటలేను, మొత్తం జిహెచ్ఎంసీ గురించి చెప్తున్నాను. మన జిహెచ్ఎంసీలో సిల్ట్ తీస్తాము, కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. కానీ అది మనము ఫిబ్రవరి, మార్చి ముందే పోయాలా. వర్షాకాలం మొదలైనాక చేస్తే లాభం లేదు. మీ తప్పు కాదు, కానీ సిస్టమ్ తప్పు చెప్తున్నాను. నీదేం తప్పంటలేను, సిస్టంలో అది పొరపాటు. మనం ముందు చేయకపోతే చేసిన ఖర్చు అంతా అందులో కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా సిల్ట్ విషయంలో చాలా సిల్ట్ చూసినాం కదా మనం, కొద్దిగా రిలీఫ్ ఇవ్వాలి వాళ్ళకి. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్, సర్కిల్ 19 సార్. లాస్ట్ టైం వరకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ జిహెచ్ఎంసీలో ఉండేది సార్. సో వర్షం వస్తే నాలా నుంచి వచ్చిన సిల్ట్ మొత్తం కూడా ఆ మాన్సూన్ ఎమర్జెన్సీ టీం వాళ్ళు తీసేది సార్. ఇప్పుడు హైడ్రా వాళ్ళు ఏమంటున్నారంటే వర్షం వచ్చినప్పుడే మేము చేస్తాం, వర్షం వచ్చిన తర్వాత చెప్పాను వాళ్ళ పని ఎత్తదు. హైడ్రా పని ప్రమాదంలో నీళ్ళు వచ్చినప్పుడు, జనం ప్రమాదంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇళ్లలో నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సహకారం అందిస్తారు. రొటీన్ సిల్ట్ తీసే పని వాళ్ళది కాదు. రోడ్ల మీద పేరుకుపోయిన చెత్తనంతా వాళ్ళే క్లియర్ చేశారు. వాళ్ళు పోలీసు వాళ్ళు, ఇంజనీర్స్ వాళ్ళు ఏమన్నా? వాళ్ళకు 2 టీంలు ఇచ్చారు సార్, ఒకటి స్టాటిక్ టీము, ఇంకొకటి ఎంగేజింగ్ టీమ్ సార్. సో స్టాటిక్ టీము అక్కడ ఉన్న చెత్తను మొత్తం క్లియర్. కమిషనర్తో మాట్లాడిన సిల్ట్ ఆర్డర్ వచ్చిందా మీకు? ఎట్లా మాట్లాడతావు ఆమె కూడా నువ్వు? మాకు ఏంటంటే హైడ్రాకు ఎంఈడి టీమ్స్ అంటే డ్యూరింగ్ ద స్టామ్ వాటర్ వచ్చింది, దాన్ని క్లియర్ చేయడం. ఆ క్యాచ్ పిట్లు ఏమైనా ఉందనుకోండి, అది క్లియర్ చేస్తాం బయట. మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది సపరేట్గా ఇప్పుడు మేడం అన్నట్టు ఎవ్రీ టైం వస్తుంటుంది, క్లియర్ చేయాలి. ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటాడు, మీకు క్లియర్గా మీకు ప్రతిదీ ఫండింగ్ ఉంటుంది. కష్టాలు ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ రోజు మటుకు
క్లియర్ చేసి సేవ్ చేసిపోతారు. మెయింటైన్ చేయడం కానీ సిల్ట్ తీయడం కానీ మన పని. మీరు ఇప్పుడు కమిషనర్తో మాట్లాడమంటే మాట్లాడతాను నేను స్పీకర్ ఫోన్లో మాట్లాడాలా? ఏం సంతోష్, మీ క్లియర్ వస్తుంది, మీ క్లియరెన్స్ కోసం, క్లారిటీ కోసం. ఆమె ఎక్కడ ఉన్నావే? వర్షపు నీళ్ళు ఇబ్బందులు వచ్చినప్పుడు, నీళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు రిలీఫ్ యాక్టివిటీ కొద్దిగా పోలీసు వాళ్ళు కాబట్టి ధైర్యంగా చేస్తారని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా రిలీఫ్ యాక్టివిటీ చేస్తారు, కానీ మొత్తం సిల్ట్ తీసే పని వాళ్ళది కాదు తమ్మి. అంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఈ వర్షపు నీటి కాలువలు సిల్ట్ తీసే పని కూడా రెగ్యులర్ గా పర్మనెంట్ గా హైడ్రా వాళ్ళకి ఇచ్చారా? లేదు సార్, హైదరాబాద్ వీఆర్ డూయింగ్ సార్, జీహెచ్ఎంసీ చేస్తున్నాం డిజిటేషన్ సార్, మనమే చేస్తున్నాం సార్. మీరే చేస్తారు కదా? ఎస్ సార్. మీ ఆఫీసర్ కు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది హైదరాబాద్ చేస్తారు. నాలాన్ని మనం చేస్తాం సార్, నాలాన్ని మనమే చేస్తాం సార్. అదే 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 ఓకే, నాలాన్ని మనమే చేస్తాం సార్. ఓకే, కొద్దిగా చూడండి, అది చాలా భయంకరంగా ఉన్నది. సిల్ట్ మనము యాన్యువల్ కాంట్రాక్ట్ ఇస్తాము, బట్ వాళ్ళు వర్షాకాలం కంటే ముందు తీయాలా. మీరు ఇప్పటికైనా ప్లాన్ చేసి అది మార్చి కంటే ముందే చేస్తే మనకి లాభం జరుగుతుంది. వీళ్ళు ఏంటి జూన్ జూలైలో మొదలు పెడుతున్నారు. కొద్దిగా అది మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం మనం. థ్యాంక్ యూ. మేమే చేస్తాం, వాళ్ళు చేయరంటారు. అది కూడా వాళ్ళకి సంబంధం లేదు బాబు. వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్, ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చే టీమ్స్ అవి. మెయింటెనెన్స్ కాదు, ప్రమాదం ఉన్న ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చేస్తారు తప్ప రెగ్యులర్ మెయింటెనెన్స్ వాళ్ళ పని కాదు. వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఎక్కడిది? మీకంటే ఏఈలు, డిఈలు, ఈఈలు, డిఎంసీ, మీకున్నటువంటి శానిటేషన్ సిబ్బంది మనకుంటుంది. వాళ్ళ దగ్గర ఎంత నెట్వర్క్ ఎక్కడిది? ఏం చేస్తారు? రేషన్ కార్డు చెప్పు. ఇప్పుడు మీ పని చేస్తున్నావు, డైలీ ఏం పని చేస్తున్నాను సార్? యూసుఫ్గూడలో కొన్ని ఎంక్వైరీ అయినాయి సార్, ఆల్రెడీ కొంతమందికి ఇచ్చినాం సార్. కొన్ని మా ఇన్స్పెక్టర్ కూడా, మా ఏరియా ఇన్స్పెక్టర్ ఉంటారు సార్, ఆయన పేరు నసీర్, ఆయన కూడా ఒక ఎంక్వైరీ చేసి ఇంకా బ్యాలెన్స్ కూడా ఎంక్వైరీ చేసి ఇస్తున్నారు సార్. మెంబర్ ఎడిషన్ కూడా అవుతున్నాయి సార్, డిలేషన్ కూడా అవుతున్నాయి, మన కొత్త కార్డు కూడా ఇస్తున్నారు సార్. మరి కొత్తగా పిల్లలు జన్మిస్తారు, అట్లా కొత్త మెంబర్స్ ఇంట్లో యాడ్ అయినప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాం రేషన్ కార్డులలో. ఇంట్లో కొత్తగా పిల్లలు జన్మించినా లేకపోతే కోడలు వచ్చినా అక్కడ ఉన్న ఆమె ఎక్కడుందో అక్కడ జిరాక్స్ తీసుకొచ్చి అక్కడ డిలీట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తారు, అంతేనా? కాబట్టి న్యూ మెంబర్స్ యాడింగ్ కూడా చేస్తారు. అసలు ఇంతవరకు కార్డు లేకుండా ఉన్నదంటే నిజంగా వాస్తవంగా ఉంటే అటువంటి ఉండదు. ఎందుకంటే మీరు లేదని చెప్తే ఆ పేరు మీద కొడితే దొరుకుతుంది. కాబట్టి నిజంగా కార్డు లేకపోతే కొత్త కార్డ్స్ కూడా ఇస్తారు. కాబట్టి అటువంటివన్నీ ఉంటే కూడా దయచేసి రేషన్ కార్డ్స్ కూడా సహకారం అందించి కొద్దిగా పేదోళ్ళకు సహకారం అందించండి అమ్మా. సార్, మనకి రాజీవ్ వికాసంలో మనకి స్కీమ్ వైజ్ ఆల్రెడీ ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి మనం అప్లోడ్ చేయడం జరిగింది సార్. దాంట్లో గవర్నమెంట్ కన్సిడరేషన్లో ముందు 1 అప్ టు 50,000 ఫస్ట్ ఫేజ్లో ఇస్తామని బడ్జెట్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు సార్. మిగతావి ఫేజ్ వైజ్ ఇస్తామని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది సార్. 100% అది 100% సబ్సిడీది ఫస్ట్ 50,000ది ఫస్ట్ ఫేజ్లో ఇస్తామని డెసిషన్ త్వరలోనే గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఉంది సార్. రాగానే గ్రౌండింగ్ స్టార్ట్. ప్రవాహంతో ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షం అయిపోయిన తర్వాత కూడా వారం 10 రోజుల పాటు ఆ నీరు అక్కడే ఆగిపోతూ ఉంది. వర్షం నీరే కాకుండా వర్షం నీరుతో పాటు డ్రైనేజ్ కూడా పొంగి పొరడంతో అందరి ఇండ్ల ముందు డ్రైనేజ్ సిల్ట్ పేరుకపోయి దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విషయం పైన ఇటు వాటర్ వర్క్స్ కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ సమన్వయం లేని కారణంగా వీరు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద తోసేసుకుంటూ ఇక్కడ సమస్య పరిష్కారం కాకుండా సంవత్సరాల తరబడి ఇబ్బంది పడతా ఉన్నారు. పేరుకు కృష్ణనగరు అభివృద్ధి చెందినటువంటి ఏరియా అంటారు, మరి జూబిలీహిల్స్ పరిసర ప్రాంతం అంటారు, కానీ బస్తీలలో కాలనీల లోపలికి వెళ్తే మాత్రము ఏ రకంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారో ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి నేను జిహెచ్ఎంసీ అధికారులను, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను కోరుతా ఉన్నాను, సమన్వయంతో కృష్ణనగర్లో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలి. సంవత్సరాల తరబడి ఒక్కొక్కసారి వర్షం వస్తే 10 రోజులు 15 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కానీ, బయట నుంచి ఇంటికి వెళ్ళడం కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మరి ఆఫీస్కి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా మరి ఆ యొక్క బురదలో నడుచుకుంటూ ఆ యొక్క వర్షం నీటిలో మునుగుకుంటూ వెళ్ళాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు అభివృద్ధి చెందినటువంటి నగరంగా ప్రచారం చేసుకున్నటువంటి, అంతర్జాతీయ నగరంగా ప్రచారం చేసుకున్నటువంటి హైదరాబాద్ నగరంలోని కృష్ణనగర్లో ఈ పరిస్థితి ఉన్నది. దీన్ని కనీసము జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్కి సంబంధించినటువంటి ఎండి గారు కానీ సమన్వయం చేసుకొని వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కాలనీకి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు వివరించడం జరిగింది. ఈ సమస్యను ఇప్పుడే
నేను కమిషనర్ గారితో మరి ఫోన్లో మాట్లాడాను, మిగతా అధికారులతో కూడా మాట్లాడాను, నాతో పాటు కొంతమంది అధికారులు కూడా వచ్చారు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఒకటే, హైదరాబాదులో ఎప్పుడైనా వర్షాకాలానికి ముందే ఈ యొక్క స్టామ్ వాటర్ అంటే వర్షపు నీటి కాలువలు, పైప్ లైన్లు కానీ కాలువలు కానీ సిల్టు తీయాలి. కానీ ఈ సంవత్సరము ఆ సిల్టు తీయలేదు. సిల్టు వర్షాలు వచ్చినాక మొదలు పెడతా ఉన్నాము. కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాం మనం, కోట్ల రూపాయలు అన్ని వర్షపు నీటి కాలువలు సిల్టు తీయడం కోసము మరి కోట్ల రూపాయలు చెల్లిస్తాము. కానీ అది డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చి లోపల అది పూర్తి కావాలి. ఆ రకంగా ఎక్కడ కూడా ఆ సమయంలో పూర్తి చేయలేదు. జిహెచ్ఎంసీ టెండర్లు చేయడం ఆలస్యం చేస్తూ ఉన్నది. టెండర్లు చేసిన టెండరు ఆధారంగా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు సరైన పర్యవేక్షణ లేదు. వర్షాకాలంలో అక్కడక్కడ తూతూ మంత్రంగా తీసిన, మళ్ళీ రాత్రికి వర్షం రాగానే తీసిన మట్టంతా మళ్ళీ ఆ యొక్క కాలువల్లోకి, ఆ యొక్క పైప్ లైన్లోకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొని ఒక క్రమ పద్ధతిలో ఈ సమస్య పరిష్కారం కనుగొనాలని నేను అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ